రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఫిష్ ఆంధ్ర సూపర్ డైలీ లాంగ్ మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పథకం ద్వారా గుడివాడలోని బేతవేల్లో ఈ రోజు ఫిష్ ఆంధ్ర సూపర్ మార్కెట్ ను లబ్ధిదారులైన గూడవల్లి నాగ సుధాకర్ రావు, ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు। తెలుసు రాసిస్తాను స్క్రిప్ట్ కూడా అలాగే బాబు కూర్చోండి న్యూషన్స్ యాప్ ఎలా ఉందో అలాంటి యాపే ఓపెన్ చేయాలి। మనం యాప్ ఓపెన్ చేసి అది కూడా మనకి ఇది రెగ్యులర్ వెళ్తుంది కానండి, సంవత్సరం పడుతుంది, కష్టపడుతుంది। అయితే అసలు ముందు ఇది మనకి తయారవ్వాలి, ఇక్కడ మేకింగ్ ఆ స్టాక్ పాయింట్ నిలబడాలని ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసింది। ఇక ఆ స్టాక్ పాయింట్ నిలబడింది, మేక్ అయిపోయింది కాబట్టి ఇక మనం పబ్లిసిటీ మీద మేజర్ ఫోకస్ అనమాట। అది కూడా బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్న హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇప్పుడు మేడం గారు ఇక్కడ యూనిట్ పెట్టారు కదా, దీని ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో లైసెన్స్ అప్రూవల్ పెడతారు। వాళ్ళు ఏమైనా అప్రూవల్ ఇస్తే వాళ్ళు 2 acres ల్యాండ్ ఇచ్చి మొత్తం అటు అమ్మకపోయారు చెప్పలేదు కదా, మొత్తం డ్రైవర్లో దాంట్లో డ్రైవర్లో మొత్తం ఎవరి పడిపోయినా మహాలక్ష్మి దీనికి ఏమవుతుందంటే దీని నుంచి ప్రిజర్వేటివ్ చేసేసుకుని మొత్తం పచ్చల రూపంలో మార్చేస్తాం। ఎనీ నాన్ వెజ్ చేప కానీ రొయ్యి కానీ ఎనీ వేరే ఏదైనా సరే, దీనికి చికెన్ అయినా పర్వాలేదు, నాటుకోడి అయినా పర్వాలేదు, ఏదైనా అవైలబుల్ అన్నమాట। ప్రజెంట్ స్టాక్ తయారు చేసి ఈ విధంగా తయారవుతుంది। మనం 1/2 kg, 1/2 kg, కేజీ ప్యాకెట్ల రూపంలో ఇస్తాం। ఇది 3 నెలల వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది। దీంట్లో వాడేటువంటి ఆయిల్స్ కూడా ఆర్గానికే వాడతాం। డ్రైయింగ్ అవడం మూలంగా దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్లో లైట్ అయ్యాము। ఈ ఇన్స్ట్రుమెంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆయిల్స్లో వేసినప్పుడు టెంపరేచర్ 140 degrees వచ్చి ప్రోటీన్ మొత్తం డికంపోజ్ అయిపోయి మనకి ఇంటెస్టైన్లోకి పట్టదు। అదే దీంట్లో ఉందనుకో మేజర్ స్కేలప్లో 80 degrees టెంపరేచర్ పెట్టుకొని వాటర్కి ఉన్నటువంటి బాయిల్ టెంపరేచర్లోనే వాడతాం। అందుమూలంగా దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అయినటువంటి టోటల్ బ్రెయిన్కి యాక్టివ్ చేసేటువంటి మ్యాలిక్ యాసిడ్ అవన్నీ కూడా దీంట్లోనే ఉండిపోతాయి, డికంపోజ్ అవుతాయి। అందుమూలంగా మనకి ఏమవుతుందంటే పిల్లలకి బ్రెయిన్ కానీ అల్జిమర్ కండిషన్స్ కానీ విటమిన్స్ కానీ గ్రోతింగ్ హార్మోన్స్ కానీ ఏ ఒక్కటి కూడా మనకి డికంపోజ్ అవ్వకుండా మనకి ఎసెన్షియల్గా వచ్చేస్తుంది। అందువల్ల ఏమవుతుందంటే డైలీ లిమిట్ ఎంత అయితే తీసుకుంటుందో అంతే బాడీకి పెట్టేస్తుంది, అంతేగాని వేరే రకంగా డికంపోజ్ అవ్వడం ఉండదు। ఇది కూడా చాలా పురాతనమైన పద్ధతి। కాకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ కల్టివేషన్ చేసినప్పుడు ఎండలో ఆరబెట్టేవాళ్ళు, సాధ్యమైనంత మట్టికి డికంపోజ్ అయ్యి 80% పోయి 20% మాత్రమే వాళ్ళకి వచ్చేది। అలా కాకుండా ఇదే ప్రొడక్టివిటీ 100% రావడానికి కొత్త టెక్నాలజీ ద్వారా, హీటర్స్ ద్వారా, ఎయిర్ ద్వారా, ఓన్లీ హీటింగ్ డ్రైయర్ ద్వారా పాత టెక్నాలజీని అడాప్టేషన్ చేసుకుని రైతులు హయ్యర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు దీంట్లో పెడితే మన కేజీకి 200 గ్రాములు మాత్రమే వస్తుంది। అంటే మీరు టన్ను మెటీరియల్ చేసినా కానీ మనం మినిమైజ్డ్గా పెట్టేసుకోవచ్చు। ఇక్కడి నుంచి మనం 8 నుంచి 9 నెలల వరకు స్టోర్ చేసి తినవచ్చు। దీని మూలంగా ఏమవుతుందంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీస్ లాట్ ఆఫ్ ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి వాటిని మినిమైజ్ చేసి స్టోర్ చేసేసుకుంటాం కాబట్టి తినడానికి బాగుంటుంది। మెయిన్ ఏంటంటే పాతకాలం పద్ధతిలో డస్ట్ పడతాం, కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటే పాడైపోవడం అలా జరిగేది। ఈ డ్రైయర్ మూలంగా ఏమవుతుందంటే మనకు అలా జరగదు, ఎంత ఎంసీ ఉంటే అంతే చెక్ చేసి మరీ మనం ప్రిజర్వేటివ్ చేస్తాం కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా దీన్ని నిల్వ చేయొచ్చు। దీని మూలంగా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు మన దేశమే కాదు ఏ దేశానికైనా వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా క్వాలిటీ చెక్ చేసుకుంటారు। అంటే మనకి ఎలాగా ఫుడ్కి తినడానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, మేడం గారికి తెలిసేది। ఆ నామ్స్ ప్రకారం ఏ గవర్నమెంట్కి వెళ్ళినా ఆ నామ్స్ దీనిలో పాస్ అవ్వాలి। అప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నమాట, మీరు ఏ ప్రాసెస్ ద్వారా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, కనీసం డస్ట్ పార్టికల్స్ ఉన్నదని తీసుకోవచ్చు। డస్ట్ పార్టికల్ లేకుండా ఉండడానికి ఎస్ఎస్ మెటీరియల్
క్లోజ్డ్ సిస్టమ్ను డెవలప్ చేసి పెడతాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రిమిటివ్. ఇది కనీసం ఇప్పుడు మన పేషెంట్లు ఎంత చూసామో అంత డ్రైయర్స్ వస్తాయి బాయిలర్స్. మనం యాక్టివిటీ ఒకసారి తీసేస్తే టన్నుల ఆహారాన్ని మనం 100 కేజీల్లో ఇచ్చేసేసి ఇలాగా